హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఏదైతే పండక్కి సినిమా రాబోతుంది కదా, చాలా అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పెద్ద భారీ ఎత్తులోనే సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు. చిరంజీవి గారు అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యానే. ఈ ప్రతి ఇంట్లో కూడా చిరంజీవి ఫ్యాన్ అంటూ ఎవరూ ఉండరు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ప్రతి ఇంట్లో వెళ్ళి అడగండి, నేను ఖచ్చితంగా చిరంజీవి ఫ్యాన్ అని అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో ఇలాంటి సందర్భంగా ఏంటంటే చిరంజీవి గారి సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. బేసికల్గా చెప్పాలంటే, మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే మన శివశంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్నాడు అనే సినిమాకి మీకు చూసుకున్నట్లయితే ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం ఉంది. రెండోది, సంక్రాంతి సమయం కాబట్టి ఎన్నో కుటుంబాలు కానీ, ఎంతోమంది పిల్లలు కానీ ఊళ్ళోంచి, పల్లెటూరులోంచి కూడా వచ్చి సినిమా చూసే అవకాశం అయితే చాలా భారీ ఎత్తులోనే ఉంది. మూడోది వచ్చేసరికి, ఈ సినిమా మనం కామెడీ వైజ్ చూసుకున్నా కానీ, స్టోరీ వైజ్ చూసుకున్నా కానీ, ఎంటర్టైన్మెంట్ విషయంలో చూసుకున్నా కానీ, మూడు కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే అనిల్ రావిపూడి గారు మంచిగా డిజైన్ చేసి మనకి ప్రోడక్ట్ని అయితే ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇది ఎక్కడో కూడా బ్యాక్ క్లాష్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ గారితో ఏ విధంగా అయితే విక్టరీ సక్సెస్ పొందారో, అదే విధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారితో మెగా సక్సెస్ కూడా అదే విధంగా కొట్టబోతున్నారు అనిల్ రావిపూడి గారు. ఇంకా చిరంజీవి గారు ఏదైతే ప్రీవియస్ మూవీస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ, ఈ మూవీతో ఈ సంక్రాంతి నుంచి 2026 నుంచి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి మన శివశంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. రెండో హిట్ వచ్చేసరికి విశ్వాంబర. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, విశ్వాంబర గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నాను. ఆ సినిమాలో మీరు గ్లిమ్స్ చూసినట్లయితే, టీజర్ చూసినట్లయితే కొంత ఏదైతే గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా చూసి కొంచెం బ్యాక్ లాష్ అయింది, బ్యాక్ ఫైర్ అయిందని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియా మొత్తం కూడా ట్రోల్ చేశారు, విపరీతంగా తప్పుగా మాట్లాడారు. బట్ నిజం చెప్పాలంటే బాగానే ఉంది సినిమా అనేది. ఒక కొత్త స్టోరీతో కానీ, కొత్త ఐడియాలజీతో కానీ చెప్తున్నారు కాబట్టి మనం ఆ ఉద్దేశంతో చూడాలి. కానీ గ్రాఫిక్స్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పేసి విఎఫ్ఎక్స్ ఏదైతే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమేషన్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, ఏదో ఏ యూజ్ చేసుకొని చేసేసినట్టుగా ఉంది. అదంతా కూడా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. గ్రీన్ మ్యాట్, గ్రీన్ స్క్రీన్ పెట్టేసి చేసేస్తే ఎలా చూసేస్తాము, పైగా డబ్బులు ఎక్కువ పెట్టి మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నాం, ఇలాంటి రకరకాల మాటలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఏంటంటే డైరెక్టర్ గారు కూడా ఆ సినిమాకి అదే విధంగా కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్ అయితే మేలో అయితే రాబోతుంది 2026లో. ఇంకా ఆ తర్వాత మనకి శ్రీకాంత్ మన చిరంజీవి గారు, శ్రీకాంత్ ఒడేలా గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో నాని గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా అయితే ఉంది కదా, అది కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విశ్వాంబర మేబీ నాకు తెలిసి ఇప్పుడు షూటింగ్ అదే అవ్వచ్చు. అంటే ప్యారడైజ్ అయిన తర్వాత శ్రీకాంత్ ఒడేలా గారు ఇంకా చిరంజీవి గారితో షూటింగ్ అయితే మొదలు పెడతారు. ఇంకా తర్వాత బాబీ గారు, చిరంజీవి గారు కాంబినేషన్లో నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, అది చూసేలా తెలియదు, చూడబోతే ఒకసారి చూడండి. బాబీ గారు, చిరంజీవి గారు ఒక సర్ప్రైజ్ క్యామియో కింద మోహన్ లాల్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. సో విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. సినిమా అయితే మట్టికి అద్భుతంగా అయితే ఉంటుంది. ఆ వైబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. మోహన్ లాల్ గారు వచ్చారంటే ఈ సినిమాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ పాన్ ఇండియా లెవెల్లో తీస్తే కనుక డెఫినెట్గా మలయాళంలో మంచి గ్రాస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పండగ ఏదైతే సినిమా వస్తుందో, మన శివశంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్నాడు. ఈ సినిమా డెఫినెట్గా ప్రతి ఒక్కరిని, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా స్టోరీ అయితే ఉంది. రెండోది, కామెడీ అయితే అందరికీ నచ్చే విధంగా ఫ్రెష్ కామెడీతో వస్తున్నారు. మూడోది వచ్చేసరికి, ఈ సినిమాలో మనకి ఎడిషనల్గా స్పెషల్ అట్రాక్షన్గా క్యామియో అపియరెన్స్గా మనకు విక్టరీ వెంకటేష్ గారు రావటం కానీ, ఆయన ఈ సినిమాలో 20 నిమిషాల పాటు ఉండటం కానీ, చిరంజీవి గారితో ఒక మాస్ ఫైట్ ఉంది, మాస్ డ్యాన్స్ ఉంది, ఆల్రెడీ ఒక సాంగ్ చూసాం. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ అనేవి సినిమాలోనే చూడాలి, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూస్తే అంతగా బాగోదు. బట్ బిగ్గెస్ట్ స్క్రీన్స్లో 2 బిగ్ సూపర్ స్టార్స్ని చూస్తే అది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు రేపు జనవరి 12న చూస్తారు. జనవరి 12న బిగ్గెస్ట్ స్క్రీన్స్లో ఇద్దరు సూపర్ స్టార్స్ 40-50 ఏళ్ళు సినిమాని అలాగా నడుపుకుంటూ వచ్చి, అలాగా చరిత్ర సృష్టిస్తూ వచ్చి, వాళ్ళ సినిమాలు ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్గా మారి, వాళ్ళు మనసులో వాళ్ళ స్థానం ఏ విధంగా అయితే దక్కించుకున్నారో
అది ఇప్పుడు బిగ్గెస్ట్ స్క్రీన్స్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళు ఏదైతే అప్పటి నుంచో ఉన్నారో వాళ్ళ ఫ్యానిజం అనేది వాళ్ళ మీద ఎప్పటి నుంచో ఉంది, ఆ లవ్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత పుట్టిన జెన్జీ అనుకోవచ్చు, లేదనుకోవచ్చు జెన్ ఆల్ఫా అనుకోవచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇష్టం ఫ్యాన్ అయిపోతారు, విక్టరీ వెంకటేష్ గారు ఫ్యాన్ అయిపోతారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఖచ్చితంగా ఈ సినిమా మెమరబుల్గా ఉండబోతుంది. అది మాత్రం కన్ఫామ్, అది మాత్రం కన్ఫామ్. ఇంకో మాట చెప్పేది లేదు, ఇంకో వంక పెట్టేదే లేదు. సో ఈ విధంగా ఏంటంటే మన శివశంకర్ వరప్రసాద్ ఈ పండగ వస్తున్నాడు, సంక్రాంతికి జనవరి 12వ తారీఖున వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా సినిమా థియేటర్స్కి వెళ్ళి సినిమాని విట్నెస్ చేసి మీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ని అలా స్క్రీన్స్ మీద చూస్తుంటే ఏదైతే ఉందో ఆ మ్యాజిక్, మాయ ఏదైతే ఉందో దాన్ని విట్నెస్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఎంతోమంది వస్తారు, వేరే వేరే ఊళ్ళ నుంచి ఒకే థియేటర్కి వచ్చి ఎక్కువ మంది జనాభా ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అవకాశం ఉంటే బుక్ మై షోలో కానీ మిగతా డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్స్లో కానీ ప్రీ బుకింగ్ చేసుకోండి. అవసరమైతే మీకు ఈ జనవరి 8 నుంచి మనకి ఏదైతే బెనిఫిట్ షో ప్రీమియం అదే పెయిడ్ ప్రీమియమ్స్ జరుగుతాయి కదా, సో అక్కడ మీకు అవకాశం ఉండదు. మీ ఫ్యామిలీస్తో అయితే వెళ్ళొద్దు. ఫ్యాన్స్ అయితే లేదనుకుంటే యూత్ అయితే మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నించడం, కానీ మీ దగ్గర డబ్బులు ఉంటేనే, లేకపోతే వెళ్ళొద్దు. దానికి సంబంధించిన టికెట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ నుంచి, జీవో వస్తుంది కదా. ఆ తర్వాత మనం ఏంటంటే ప్రతిదీ కూడా చూసుకొని చెక్ చేసుకొని మీరైతే ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. మీకు నియరెస్ట్ థియేటర్స్లో ఎక్కడైతే మన చిరంజీవి గారి సినిమా ఆడుతుందో అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎటువంటి తొక్కిసలాటలు లేకుండా, ఎటువంటి క్యూలో నుంచుకునే హడావడి కంగారు పడిపోయి లేదనుకుంటే సినిమా మిస్ అయిపోతాం అనే ఆతృతతో ఇలాంటివి ఏమీ వద్దు. హ్యాపీగా చక్కగా సంతోషంగా వెళ్ళి ఫ్యామిలీస్ అందరితో పాటు, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ ఎలా అనుకుంటే ఆ పీపుల్ అందరూ కూడా సేఫ్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చేయండి. అంత మించింగ్ చెప్పేదేం లేదు. ఎందుకంటే మీ జాగ్రత్త కంపల్సరీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ని విట్నెస్ చేయడానికి డెఫినెట్గా మీరు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళి హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోండి. ఇది ఓవరాల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన అప్డేట్స్. అయితే మ్యాక్సిమం అప్డేట్స్ మనకు తెలిసిందే. మనకి టీజర్ అయితే, ట్రైలర్ అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అది వచ్చిన తర్వాత దాని మీద వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. సో డెఫినెట్గా చూడటానికి అయితే ప్రయత్నించండి మీరు. ఫ్రెండ్స్, నేను లాస్ట్కి వచ్చాను కూడా చివరిగా చెప్తున్నాను, మీరు మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరో కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. దాంతోపాటు మీరు మన ఛానల్ నుంచి ఏదో కోరుకుంటున్నారు, కొంచెం బెటర్ బ్యాక్గ్రౌండ్ కానీ, కొంచెం బెటర్ సౌండ్ కానీ, బెటర్ వీడియో క్వాలిటీ కానీ, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్, అప్గ్రేడేషన్స్ కోరుకుంటున్నాను. బట్ మీరు దానికి తగ్గట్టుగా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ చేయాలని నన్ను ప్రోత్సహిస్తే, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు మన దగ్గరికి మన అకౌంట్ మోనిటైజ్ అవుతుంది. కాబట్టి సో దట్ అక్కడి నుంచి నేను కొంచెం మనీ అనేది ఎక్స్పెండ్ చేసి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో మా పేరెంట్స్ని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టకుండా నా సంపాదనతో నేను ఇది అలాగా చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. 1 ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నాను. బట్ 820 వరకే ఉంటుంది, 1000కి రావట్లేదు. కొంచెం మీ తరపున చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఇంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు, ఏం లేదు. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొన్ని రోజులు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మన అప్గ్రేడేషన్ కూడా నచ్చుతుంది, మన కంటెంట్ కూడా నచ్చుతుంది. ఇంకా క్రిస్పీగా కూడా చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎడిటింగ్ ప్యాటర్న్లో, కొన్ని మీమ్స్ కానీ, కొన్ని ఫెంటాస్టిక్ పిక్చర్స్ కానీ, ఏదైతే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి నీట్గా చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. దానికి టైం అయితే పడుతుంది. దానికి మీ సపోర్ట్ కూడా అవసరం. నాకు కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి, అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకు నచ్చండి. తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.